విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. అభిషేకించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నీకు తీసుకొచ్చిన దేవుని ఒక వాక్యం ఏంటంటే, ఆల్ యువర్ ఫెయిలియర్స్ టర్న్ టు బ్లెస్సింగ్స్, విక్టరీ. ఆల్ యువర్ ఫెయిలియర్స్. 5 సబ్జెక్ట్లో ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులో పాస్ అవుతాడు? మరలా పాస్ అవుతాయి 5 సబ్జెక్టులో. ఎంత నువ్వు అపజయం పొందావో అంత విజయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత ఎక్కువ నువ్వు ఓడిపోయావో అంత ఎక్కువ నువ్వు విజయాన్ని సాధించబోతున్నావు. నీ దేవుడు వలన, నీ యొక్క దేవుడు వలన, దేవుడు నీతో ఉన్న కారణం చేత, దేవుడు నీలో ఉన్న కారణం చేత ఎన్నిసార్లు ఓడిపోయావో అన్నిసార్లు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని ప్రవచిస్తున్నాడు. నువ్వు బాల్యం నుండి ఏ రకాల అపజయాన్ని ఎదుర్కొంటా వచ్చావో, ఏ రకాల శోధన రూపంలో ఓడిపోయావో, శోధన రూపంలో వచ్చిన కార్యంలో ఓడిపోయావో, దేవుడు చెప్తున్నాడు అది ఆత్మీయ అపజయమైన, భూ సంబంధమైన, భౌతిక అపజయమైన అవన్నిటినీ ఈ నెలలో ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. నీకు విజయం ఇవ్వబోతున్నాను. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఫైనాన్స్ లో బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఆత్మీయ జీవితంలో బ్రేక్ త్రూ రాబోతున్నాయి. దేవుడిని అభిషేకించబోతున్నాడు. తన శక్తి చేత నింపబోతున్నాడు. నీ ముందు ఉన్న అపజయం నీ వెనకకు నెట్టివేయబడింది. వెనక పోయింది. వెనక ఉన్న జయం, వెనక ఉన్న జయ జీవితం, వెనక ఉన్న జయం నీ ముందుకు వచ్చింది. ఇప్పుడు నీ కళ్ళ ముందు విజయం కనబడుతుంది. You will be success in all aspects, the Lord says. దీని వలన దేవుడు నీతో ఉన్నాడని లోకానికి తెలియరాబోతుంది. నీ కుటుంబంలో ప్రభువు ఉన్నాడని, నువ్వు భక్తి పర్రాలని, నువ్వు భక్తుడు అని, యేసు ప్రభువుకు సొంతమైన వ్యక్తి అని ఈ లోకం తెలుసుకోబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు థాంక్లో ప్రకాశిస్తున్నాడు. లేస్తున్నాడు. ఆయన లేస్తున్నాడు. నీలో నుండి లేస్తున్నాడు. ఓ థాంక్లో నీ రోగం, నిన్ను పట్టిన బలహీనత
నేను పట్టిన రోగం, తెగులు, శాపం, మంత్ర ప్రయోగాలు, చీకటి శక్తులు అన్ని పారిపోతున్నాయి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రకాశిస్తున్నాడు, లేస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. షాబా రాబా బాబా, షాబా బాబా బాబా, షాబా బాబా బాబా. పొందుకో నీ అభిషేకం, నీ ఆయిల్ మార్చబడుతుంది. నీ ఆయిల్ దేవుడు మారుస్తున్నాడు, నీ ఆయిల్ మారుస్తున్నాడు దేవుడు. కొత్త నూనెతో అభిషేకిస్తున్నాడు. కొత్త తైలం, కొత్త తైలం, 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 పవర్, పవర్, రిసీవ్. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గంలోనే నడిచేదా, నీ సన్నిధిలో నడిచేదా, నిన్ను వెంబడించేదా. జయమిచ్చే యెహోవా నీ ముందు వెళుతున్నాడు. ఈరోజు ఈ మే నెలలో ముందు వెళుతున్నాడు, నీకు ముందుగా వెళుతున్నాడు, నీకు ముందుగా వెళుతున్నాడు. నీ విజయాన్ని సిద్ధపరుచు నీకు ముందు వెళుతున్నాడు. నీ జయం గ్యారంటీ. కొన్ని ఫెయిల్యూర్, కొన్ని అపజయం మనకు కళ్ళుకు కట్టినట్టుగా తేటగా కనపడతాయి. కొన్నిసార్లు నీ అపజయం నీకు కనపడితే అందరికీ కనపడతాయి. నీ అపజయం నువ్వు దాచిపెట్టుకోలేవు. కానీ కొన్ని అపజయం ఏ విషయంలో నువ్వు ఓడిపోతూ వస్తున్నావో నీకు మాత్రమే కనపడతాయి. జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటంటే నీ అపజయం నీకు కనపడతాయి, అందరికీ కనపడతాయి, నీకు తేటగా కనపడతాయి నీ అపజయం. ఇది మొదటిది. రెండవది అపజయం ఏంటంటే దేవునికి నీకు మాత్రమే కనపడతాయి. ఉమ్మలేక మింగలేక నీ లోపల ఆ అపజయాన్ని పెట్టుకొని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడ చెప్తే నా బరువు పోతాయేమో, నా సాక్ష్యం దెబ్బతింటదేమో, నన్ను చీకొడతారేమో, నేను ఎవరికి చెప్పుకోలేని బాబు, నా అపజయాన్ని నేను చెప్పుకోలేను, నేను మోసపోయిన వాటిని చెప్పుకోలేను అని నీ లోపల పెట్టుకొని బాధపడతా ఉంటావు. ఒక సహోదరి ఫ్యామిలీలో ఏదో గొడవ, భార్యాభర్తల మధ్యలో గొడవ జరుగుతూ ఉంటే అది తీసుకెళ్ళి పక్కంటి ఆవిడకి చెప్పింది. ఆవిడేం చేస్తుందంటే వాళ్ళ భర్త గారికి చెప్పింది. అలాగా వాళ్ళ భర్త గారితో పరిచయం ఏర్పడింది. ఏదో జస్ట్ ఎక్కడో పొరపాటు, ఆ పొరపాటును క్యాచ్ చేసుకొని ఇతను అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి, డబ్బులు అంటే డబ్బులు లేదు నా దగ్గర, పోనీ నీ గోల్డ్ చైన్ ఇచ్చాయి, నీ బంగారాన్ని ఇచ్చాయి అని తీసుకొని ఇవ్వకుండా ఉంటే ఎంత అడిగినా ఇవ్వట్లేదు. భర్త అడుగుతూ ఉన్నాడట, నీ బంగారు ఎక్కడ, మెడలో ఉన్న బంగారు. ఒకసారి ఏమో నా చెల్లి పెళ్ళికి వెళుతుంది, అందుకొరకు మా అమ్మకు కావాలంటే ఇచ్చాను, మా తమ్ముడుకు స్కూల్ ఫీజు కట్టాలంటే ఇచ్చాను. ఇట్లా ఎన్నో అబద్ధాలు చెప్పకుండా వచ్చింది. కానీ ఒకనొక టైంలో నా చైన్తో నీకేం పని, అస్తమానం ఏదో మీ అమ్మ పెట్టినట్టుగా మీ నాన్న పెట్టినట్టుగా అడుగుతున్నావేటి, ఇది నేను కొనుక్కున్నాను నాది, దానితో నీకేం పని చెప్పి పెద్ద గొడవ అయింది. లాస్ట్ దాకా ఇతను ఇవ్వలేదు. అడగటానికి వెళ్తే ఇదిగో నేను బజార్ పాలు చేస్తాను, 10 మందికి చెప్తాను, మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి చెప్పి ఆమెను ఏడిపించకుండా వచ్చారు. ఇది నేను చెప్పేది. మింగలేక ఉమ్మలేక కడుపులో పెట్టుకొని వేదన అనుభవించటం. ఇది నీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. రెండవది వ్యక్తి ఎవరికి తెలియదు.
ఇప్పుడు మూడోది రలం ఏంటంటే, థర్డ్ రలం, మూడోది ఏంటంటే ఇతరులకు తెలియదు, నువ్వు ఎదుర్కొంటున్న అపజయాలు నీకు తెలియదు, ఇతరులకు తెలియదు, నీకు కూడా తెలియదు, ఒక దేవునికి మాత్రమే తెలుసు. మనం ఒక ట్రాన్స్లో ఉండిపోతాం, ఇదని సమర్థించుకుంటాం. నేను ఇలా ఉన్నాను అందుకొరకు అలా జరిగింది, నేను నిద్రపోయాను అందుకొరకు యాక్సిడెంట్లా. ఇవన్నీ సహజంలో అందరూ జీవితంలో కనబడే లోటుపాట్ల నాకు కూడా జరిగింది అని అలా సమర్థించుకొని మనం ఏం చేస్తామంటే, మనము పరిశుద్ధుల్లాగా యథార్థమైన వ్యక్తిలాగా మనం ఏ రూపంలోనూ అపజయం పొందని వాళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటాం. మరి నేను చెప్పిన మూడోది వ్యక్తి తన అపజయమే తనకు కనపడట్లేదు, తన లోటుపాట్లు ఆయన కనపడట్లేదు, తన ఫాల్ట్ ఏంటో కనపడట్లేదు, అదేదో భ్రమలో ఉండిపోతున్నాడు. ఇప్పుడు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు దృష్టి పెడుతున్నాడు. థర్డ్ పర్సన్. అందరికి దేవుడు విజయం ఇస్తాడు. పర్టికులర్గా ఈరోజు దేవుడు ఎంపసైజ్ చేసే వ్యక్తి ఎవరంటే థర్డ్ పర్సన్. నువ్వు పొందే అపజయం నీకే కనపడలేదు, నీ పొందే ఓటమి, నువ్వు ఎదుర్కొంటున్న ఓటమిని సమర్థించుకుంటున్నావు కాబట్టి, నీ మనస్సాక్షి అంత షార్ప్గా లేదు కాబట్టి అవన్నీ సమర్థించుకుంటూ పోతున్నావు. మరి ఎప్పుడు అవి బయలుపరచబడతాయి అంటే దేవుడు మాట్లాడినప్పుడు అది బయలుపరచబడతాయి. వెన్ గాడ్ స్పీక్స్ లైక్ దిస్, దెన్ ఇట్ విల్ కమ్ టు ఎన్లైట్ యువర్ స్పిరిట్, ఇట్ విల్ కమ్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్, ఇట్ కమ్ టు యువర్ అండర్స్టాండింగ్. వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు పర్టికులర్గా నీ కోసమే మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యేకంగా నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఆ దేవుని మాట నీకు నీ లోపాన్ని, నీ బలహీనతను, నీ అపజయాన్ని ఎత్తిపట్టి చూపిస్తాయి. అందుకొరకు 119, 105 కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉంది, తర్వాత నా పాదములకు దీపమై ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో అందరికీ తెలిసిన వాక్యపట్నం అదే. ఈ వాక్యపట్నంలో అందరూ నా వైపు చూడండి. యేసు ప్రభు ఒక ధోనిలో కూర్చొని వాక్యం ప్రకటిస్తున్నాడు. అది పేతురు ఒక ధోని అనే మీ అందరికీ తెలుసు. తర్వాత పేతురుతో దేవుడు మాట్లాడటానికి కూడా మనం చూస్తున్నాం. మొదటిసారి అందరితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు పేతురు ఒక అపజయం కనపడలేదు. అప్పటికే పేతురు అపజయం పొందే కూర్చొని వింటున్నాడు వాక్యం. యేసు ప్రభువు వాక్యం చెప్తున్నప్పుడు ఈయన వెళ్ళి వలలు వేసి రాత్రి అంతా శ్రమపడి ఒక్క చేపలు కూడా పట్టలేదని రాలేదు. యేసు ప్రభు దరికి వచ్చినప్పుడే ఈయన అపజయము, సముద్రంలో వలలు వేసి ఓడిపోయి కూర్చున్నాడు. వాక్యం విన్న వందలాది మందిలో పేతురు కూడా ఒక్కడు. ఇప్పుడు తన పొందిన అపజయం ఏది కనబడట్లేదు. ఎవరికో దేవుడు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాడు. నాకు కాదు, ఇక్కడ కూర్చున్న స్త్రీల కోసం, ఇక్కడ ఉన్న పురుషుల కోసం ప్రభు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాడు పేతురు. అందరితో మాట్లాడేది ఒక వంతు, అది ఒక భాగం. లూకా సువార్త 5:1-4, లూకా సువార్త 5 నుండి 11 వచనాలు ఇతరులతో దేవుడు మాట్లాడలేదు, ఒక పేతురుతోనే మాట్లాడుతున్నాడు దేవుడు.
కొట్టండి గట్టిగా చప్పట్లతో పరచండి. హల్లెలూయా. మొదటిది అండి భాగం ఏంటంటే అందరితో ప్రభు మాట్లాడటం. రెండవది భాగం ఏంటంటే కేవలం ఒక పేదరుతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? 5:4 ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. రైట్. ఇది ముందు చెప్పలేదు? పేతురు ఎందుకు ముందు చెప్పలేదు? ఆ ధోనిని ఇచ్చినప్పుడే చెప్పవచ్చు కదా, అయ్యా ఇప్పుడు దాకా నేను ఈ ధోనిలోనే సముద్రం దగ్గరికి వెళ్ళి వలలు వేసి ఏ ఒక్క చేప దొరకలేనప్పుడు అపజయం పొందిన వాడై, నిరాశకు గురి అయిన వాడై, నిష్ప్రయోజనమైన వాడై నీ దగ్గరికి తిరిగి వచ్చాను. నా బోట్ ఇప్పుడు ఖాళీగానే ఉంది, వాడుకో అని చెప్పి ఉండొచ్చు కదా. చెప్పలా. ఈ పేదరు ఏమనుకుంటున్నాడంటే ఫిషర్మెన్కి ఇవన్నీ సహజం. కాబట్టి నేను పొందిన ఓటమిలో ఇది ఒకటి, నేను పొందిన 10 ఓటమిలో 11వ ఓటమి ఇది. కాబట్టి ఇంతేనా నా లైఫ్, ఇలాగే ఉంటుందిలే నా లైఫ్ అనుకుంటా పోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇక్కడ వలలు వేసి రాత్రి అంతా శ్రమపడి ఒక్క చేపలు కూడా పట్టలేని వాళ్ళు ఎవరని డైరెక్ట్గా మాట్లాడలేదు. పేదరు, నువ్వు ఇప్పుడు వెళ్ళి వలలు వేయి అంటున్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాగా మాట్లాడినా, ఏ వాక్యం ద్వారా మాట్లాడినా, ఇప్పుడు నీకు స్వస్థత అవసరం లేదు, ఇప్పుడు స్వస్థత గురించి మాట్లాడినా ఆ స్వస్థత నీకు అక్కర్లేదు, ఆరోగ్యంగా ఉన్నావు. ఇప్పుడు స్వస్థత గురించి మాట్లాడినా దేవుని బిడ్డ అవి నిన్ను తాకుతాయి, అవి నిన్ను ఒప్పింపజేస్తాయి. అదే దేవుని యొక్క వాక్యములు నా ప్రత్యేకత. దేవుని యొక్క వాక్యము 2 అంచెల కట్టుకో. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు. ఇప్పుడు ఒక 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే 12 సంవత్సరాలుగా రక్తస్రావ స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. నీకు సంబంధం లేదు. నీకు కావాల్సింది స్వస్థత కాదు, నీకు కావాల్సింది ఆత్మీయ పోరాటంలో ఉన్నావు, నీకు ఆత్మీయ బలం కావాలి, ఆత్మీయంగా ఓడిపోతా వస్తున్నావు. నీకు స్వస్థతతో సంబంధం లేదు దేవుడి కృపను బట్టి. కానీ దేవుడు మాట్లాడుతున్న 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి మాట్లాడుతున్న వాక్యం నిన్నే కాదు, రోగిని తాకుతాయి, రోగం లేని వాడిని తాకుతాయి. కాబట్టి దానికి 2 అంచులు ఉంటాయి. ఒక అంచు ఏమో రోగిని తాకుతూ ఉంటాయి, ఇంకొక అంచు ఏమో రోగము లేకుండా రోగం లేదు కానీ అతనికి ఆత్మీయ జబ్బు ఉంది, అతనికి బలహీనత ఉంది. ఆ అంచేమో అతని తాకుతూ ఉంటాయి, అతని పొడుస్తూ ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పే మాట? అందుకొరకే వాక్యానికి 2 అంచెల కట్టుకోమని పేరు. దేవనామానికి స్తోత్రం. ఇక్కడ ఏదైనా రిలేటెడ్ ఉందా? ప్రభు అంటున్నాడు వలలు వేయి అంటున్నాడు. ఎస్ లార్డ్, వలలు వేస్తాను ప్రభు అంటే అయిపోయింది. కానీ ఇక్కడ ఏదో ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరో రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్క చేపలు కూడా పట్టని మహాంబావు ఎవరో అని ప్రభు అడిగినట్టు, దానికి పేదరు ప్రభు నేనే ప్రభు అన్నట్టు ఇక్కడ పేదరు మాట్లాడుతున్నాడు. నేను రాత్రి అంతా శ్రమ పడింది నేనే, ఒక చేపలు కూడా పట్టలేని వ్యక్తి కూడా నేనే అని పేదరు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకటి తెలుసుకోండి, నిన్ను ఒప్పింప చెయ్యాలని దేవుడు అనుకుంటే, నిన్ను పశ్చాత్తాపడినట్టు చేయాలని అనుకుంటే,
నీ తప్పులను ఎత్తిపట్టి చూపించాలని దేవుడు నిర్ణయిస్తే, నిన్ను కడగాలని నిర్ణయిస్తే, నిన్ను శుద్ధి చేయాలని నిర్ణయిస్తే, నీలో ఉన్న లోపాన్ని ఎత్తిపట్టాలని దేవుడు నిర్ణయిస్తే, నీ అపజయాన్ని ఎత్తిపట్టాలని దేవుడు నిర్ణయిస్తే, ఎప్పుడు ఎలాగైనా సరే ఏదో ఒక రూపమైనా సరే నీ యొక్క లోపాన్ని ఎత్తిపట్టి చూపించి దాన్ని సరిచేసి మరలా చక్కని పాటలో దేవుడు నడిపించగలుగుతాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కొట్టండి గట్టిగా చెప్పలేదు. వితౌట్ యూ గాడ్ కెనాట్ టర్న్ యువర్ ఫెయిలర్ ఇంటూ విక్టరీ. నీ సహాయ సహకారం లేకుండా దేవుడు నీ అపజయాన్ని, నీ లైఫ్లో ఎదుర్కొంటూ వస్తున్న ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన, బిజినెస్ పరంగా, ఫైనాన్స్ పరంగా నువ్వు ఎదుర్కొంటున్న అపజయాన్ని, మినిస్ట్రీలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న అపజయాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేడు. ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. దాన్ని వినటానికి ఓపిక ఉంటే, దాన్ని వినాలని మనసు ఉంటే, ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడైనా నడుచుకోవాలన్న ఆలోచనకి వచ్చేసిందంటే నువ్వు ప్రభుకు సహకరించినట్టే నీ యొక్క అపజయం ఈనాడే ఆశీర్వాదం అయిపోతాయి. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయాలలోయ. లుక్ అట్ పీటర్స్ లైఫ్. మనకు టైం లేదు, అందరు నా వైపు చూడండి. లుక్ అట్ పీటర్స్ లైఫ్. పేదరు లైఫ్ని చూడండి. హౌ గాడ్ టర్న్ హిస్ ఫెయిలియర్ ఇంటూ విక్టరీ. ఆయన అపజయాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వాదంగా మార్చాడో పేదరు వైపు చూడండి. నెంబర్ 1 చూడండి, ఒకసారి ఆ వాక్యం చదవండి త్వరగా. ఆయన బోధించుచు చాలించిన తర్వాత చదువు. నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి, కానీ మాకేమీ దొరకలేదు. రైట్. ఈ ఒక్క వాక్యమే ఈరోజు దృష్టిలో పెట్టుకోండి. ఈ 2 వాక్యం యేసుప్రభు పలికింది, పేదరు చెప్పింది. ఇది 2 ఈరోజు మెసేజ్. ఇక్కడ పేదరు చెప్పిన దేవుడు త్రూ హిస్ వర్డ్ హీ రిలీజ్ ద కన్విక్షనల్ స్పిరిట్. పేదరుతో దేవుడు యేసుప్రభు వారు మాట్లాడటం ద్వారా ఒప్పింపచేసే ఆత్మ వాక్యంతో పాటు క్రియ చేయటం ప్రారంభమైంది. As Jesus spoke, his word brought the true conviction. Before the confession, you need conviction. Conviction is different, confession is different. కన్విక్షన్కి ముందు, ఒప్పుకోలుకు ముందు ఒప్పింప చేయబడాలి. అందరూ చెప్పండి. ఒప్పుకోలుకు ముందు చెప్పాలి ఒప్పింప చేయబడాలి. ఇఫ్ యు నాట్ కన్విక్షన్ బై ద హోలీ స్పిరిట్, యు కెనాట్ హ్యావ్ ట్రూ కన్ఫెషన్. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయకుండా నువ్వు నిజమైన ఒప్పుకోలుకు నువ్వు రాలేవు. నీ జీవితాన్ని మార్చివేసే, మలిపివేసే, ప్రభావితం చేయగలిగిన ఒప్పుకోలు నీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎప్పుడైతే డీప్గా నేను ఒప్పింప చేస్తున్నాడో అప్పుడు డీప్గా నువ్వు ఏం చేస్తావంటే ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత డీప్గా నిన్ను ఒప్పింప చేస్తున్నాడో అంత లోతుగా నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తావు. అదే విజయానికి మొదటి మెట్టు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. శుద్ధీకరించండి ప్రభా.
ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. మా అపజయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మా ఓటమిని విజయముగా చేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ అద్భుత కార్యం జరిగించండి. నీ విడుదల జరిగించండి. నీ ఆశీర్వాదం దయచేయండి. కృపాక్షేమముల వెంట వచ్చిన గాక ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతా పరచండి. హల్లెలూయా. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.